హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే టమాటో రసం దీనికి కాంబినేషన్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఆ టమాటో చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఈ టొమాటో రసం వచ్చి చికెన్ ఫ్రైలో కూడా బాగుంటుందండి టేస్ట్. ఆ చికెన్ ఫ్రై లింక్ కూడా మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో. రసం అనేది ఫ్రైకి కానీ కర్రీకి కానీ దేనికైనా కూడా బాగుంటుంది. సో ముందుగా అయితే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే మీకు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఎవరైనా స్టార్టింగ్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని ఈ ప్రాసెస్లో. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. చికెన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్స్కి. అండ్ అలాగే మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోండి. జాజికాయ, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. టొమాటో జస్ట్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుందండి. నేనైతే మీడియం సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాను. సో అది యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఏమీ వేయకుండా ఉడికిస్తామండి చికెన్ని. అంటే ఉప్పు కానీ కారం కానీ మసాలాస్ ఏమీ వేయకుండా ముందు చికెన్ని ఉడికించేస్తాము. సో ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ 10 నిమిషాల్లో మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఒక 2 or 3 టైమ్స్ అన్నా కలుపుతూ ఉండాలి. ఒకేసారి అలా మూత పెట్టేసి ఉడికించారంటే ఆ ముక్క రబ్బర్ ముక్కల్లాగా అయిపోతుందండి చికెన్ అంతా కూడా. సో మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా కలుపుతూ ఉన్నారంటే అలా అవ్వకుండా ఉంటుంది. సో ఇలా లైట్గా నీరు వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. మ్యాక్సిమం ఇక 10 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది చికెన్. సో ఇప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ కంప్లీట్గా కుక్ అవ్వకపోయినా కూడా మనకి ఇంకా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేశాక కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా వాటర్ వచ్చాక ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి ఒకసారి. ఇలా మొత్తం కూడా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో. చికెన్ ఇందాక ఏమన్నా కుక్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం మసాలాస్ అన్నీ కూడా పట్టేస్తాయండి చికెన్కి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. అండ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ అలాగే మూత పెట్టి ఉడికించండి మళ్ళీ ఒకసారి. సో చూసారు కదా, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోండి. జీడిపప్పుని పౌడర్ లాగా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ పేస్ట్లా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం పేస్ట్ యాడ్ చేశానండి ఇందులోకి. అండ్ అలాగే ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. కాజు పేస్ట్ ఇప్పుడే యాడ్ చేసాం కదా, సో అది కూడా చికెన్తో మిక్స్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతూ ఉందండి. అండ్ అలాగే మీరు చికెన్ కనుక ఒకసారి చెక్ చేశారంటే తెలుస్తుంది, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఫైనల్గా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు అలా మూత పెట్టి ఉంచేసేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పడతాయి.
చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనం దగ్గరుండి కలపాల్సిన పని కూడా లేదు. సో ఈజీగా అయిపోతుంది. సో 1 నిమిషం తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేయడం వల్ల. మనకు మ్యాక్సిమం ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ అవే కదా నాన్ వెజ్కి. సో ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది. నేను అయితే రసం పౌడర్ అది కూడా ఏం యూజ్ చేయకుండా చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. దానికోసం రసం పౌడర్ అంటే నేను 1 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కందిపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 3 యాడ్ చేస్తున్నానండి. మనం రసం పౌడర్ అయినా కూడా ఈ 3 కాంబినేషనే. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి టొమాటోస్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 3 ఇలా మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు అండ్ చాలా కొంచెం చింతపండు, కొద్దిగా పసుపు యాడ్ చేయండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే ఆప్షనల్ అండి. అండ్ అలాగే ఇందాక చూపించిన పౌడర్స్ ఉన్నాయి కదా, అవి ఈచ్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి 3 విజిల్స్ తర్వాత. ఇప్పుడు విజిల్ తీసేసి కొంచెం సేపు ఆరనివ్వండి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అది ఆరాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది గ్రైండ్ కాకపోయినా మీరు బాగా చేత్తో బాగా మెదిపేసి అలా అయినా కూడా చేయొచ్చు. కాకపోతే ఇలా అయితే మనకి ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకే ఇలా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక ఒక 1/2 ఆనియన్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒక 1/2 ఆనియన్ యాడ్ చేశాను. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక పచ్చివాసన పోయే వరకు. సో ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అలాగే వాటర్ యాడ్ చేసుకున్నాము. సో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. అండ్ అలాగే ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలా మరిగించేసేయాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోండి. షుగర్ అయితే కనుక ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే కొద్దిగా ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతూ ఉంటాయి. సో రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన రసం రెడీ అయిపోతుంది. ఈ రసం వచ్చి మనకి చికెన్ కర్రీలోకి, ఫ్రైలో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ అలాగే చికెన్ ఫ్రై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే రసం రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ కూడా పోస్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.